హలో అండి అందరికి. ఎండాకాలం వస్తే చాలు ఫారెన్ లో ఉండే వాళ్ళకి ఏం గుర్తొచ్చుద్ది? బీచే కదా. అందులోనూ ఆస్ట్రేలియాలో ఉంటున్నాం. 100కి పైనే బీచ్లు ఉన్నాయి. ఒక్క బీచ్ కూడా వెళ్ళపోతే ఎలాగా? ఇదిగోండి సండే రోజు బీచ్కి అయితే వచ్చేసాము. జస్ట్ గంటన్నర మాత్రమే ఉన్నామండి, ఎక్కువసేపు ఉండలేదు. ఎందుకంటే పిల్లలు నీళ్ళ దగ్గరికి అస్సలు రాలేదండి, వాటర్ దగ్గరికి అయితే అస్సలు రాలేదు. ఇక్కడే ఆడుకున్నారు, ఎక్కువసేపు శాండ్ లోనే ఆడుకున్నారు. బీచ్కి సంబంధించిన టాయ్స్ అన్నీ కూడా నేను ఎప్పుడో తీసేసుకున్నాను, కానీ ఇప్పుడు పనికొచ్చాయి అవి. మేము బీచ్కి వెళ్ళటం ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం మీరు చూసారు కదా, నేను ఆల్రెడీ ఒక షాట్ పెట్టాను. ఎండాకాలం అని పేరే కానీ ఈ బీచ్కి వచ్చాక క్లైమేట్ అయితే ఎంత బాగుందో. అందరం కలిసి కాసేపు ప్రశాంతంగా టైం స్పెండ్ చేసామండి. ఇంకా నాకు కావాల్సిన ఫోటోలు, వీడియోలు, అలాగే బీచ్ మొత్తం తిరగటం అదంతా చేసుకున్నాను. నేను ఇండియాలో ఉన్నప్పుడు, మా హస్బెండ్ ఫారెన్ లో ఉన్నప్పుడు ఆయన చెప్పారండి, ఆస్ట్రేలియాలో చాలా బీచెస్ ఉంటాయి, వచ్చిన తర్వాత వెళ్దాం అని చెప్పేసి. ఇదిగోండి ఇప్పుడు కుదిరింది వెళ్ళటానికి. ఫైనల్లీ బీచ్ మొత్తం అయితే చూపిస్తున్నాను, ఎంత బాగుందో క్లైమేట్. ఇంటికి అయితే బయలుదేరిపోయాము. కరెక్ట్ గా కార్ ఎక్కిన తర్వాత వర్షం పడింది. నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి.